హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ కూడా చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 1లోని 4th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసొచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలీనా నిద్రలో నుంచి సడన్గా కళ్ళు తెరుస్తుంది. అయితే తనకి అక్కడ ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. తన రూమ్ నుండి బయటకు వచ్చి జెర్మీ జెర్మీ అని తన తమ్ముడిని పిలుస్తుంది. కానీ జెర్మీ పలకడు. తరువాత తను కిందకి దిగి నడుచుకుంటూ హాల్లోకి వస్తుంది. అయితే అక్కడ సడన్గా టీవీ ఆన్ అవుతుంది. అయితే దానిలో న్యూస్ రిపోర్టరు న్యూస్ చెప్తూ ఉంటాడు. అదేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది యానిమల్ అటాక్ వల్ల చనిపోతున్నారు. ఈరోజు చనిపోయింది ఎలీనా అనే ఒక స్టూడెంట్ అని చెప్తూ ఉంటాడు. అయితే అది చూసి షాక్ అయిపోతుంది ఎలీనా. తర్వాత తన పక్కకు తిరిగి చూస్తే అక్కడ డీమాన్ కనిపిస్తాడు. తన దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఎలీనా. కానీ డీమాన్ వదలకుండా తనని అటాక్ చేసేస్తాడు. ఇదంతా స్టీఫెన్ కల. తను సడన్గా నిద్ర నుండి లేస్తాడు. అయితే అక్కడే వాళ్ళ అన్నయ్య కూర్చుని ఉంటాడు డీమాన్. అయితే తను అంటాడు, నీకు చాలా చెడ్డ కల వచ్చింది కదా అని. అయితే డీమాన్కి తన కలలు చదవగలిగే శక్తి ఉంది. డీమాన్కి స్టీఫెన్ కంటే ఎక్కువ శక్తులు ఉంటాయి. ఎందుకంటే తను మానవుల రక్తాన్ని తాగుతాడు కాబట్టి. స్టీఫెన్ లేచి ఒక కత్తి తీసుకుని వాళ్ళని డీమాన్ని గుండెల్లో పొడుస్తాడు. అయితే డీమాన్కి ఏమీ కాదు, చిన్న నొప్పి కూడా రాదు. తరువాత డీమాను అదే చాకుని తీసి స్టీఫెన్ని పొట్టలో పొడుస్తాడు. తనకు మాత్రం చాలా బాగా నొప్పి వస్తుంది. తన కింద పడిపోతాడు. తరువాత డీమాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇందుకే నేను నిన్ను మానవుల రక్తాన్ని తాగమనేది, నువ్వేమో మారిపోతానంటున్నావు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలీనా అండ్ వాళ్ళ ఆంటీ ఇద్దరు న్యూస్ చూస్తూ ఉంటారు. అయితే న్యూస్లో చాలామంది ఈ మధ్య యానిమల్ అటాక్ వల్ల చనిపోతున్నారని చెప్తారు. అయితే ఆ న్యూస్ చెప్పే రిపోర్టరు ఎలీనా వాళ్ళ ఆంటీ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాబట్టి తన గురించి ఎలీనా వాళ్ళ ఆంటీని అడుగుతుంది. అయితే వాళ్ళ ఆంటీ మాత్రం మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం, మా మధ్య ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది. ఎలీనా అండ్ వాళ్ళ ఆంటీ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి స్టీఫెన్ వస్తాడు. అయితే ఎలీనా వెళ్ళి తనని లోపలికి రమ్మంటుంది. అయితే తను ఈవినింగ్ ఫౌండర్స్ డే పార్టీ ఉందని తను ఇన్వైట్ చేస్తుంది. పార్టీకి రమ్మంటుంది. అయితే స్టీఫెన్ కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్తాడు. క్యార్లిన్ ఫౌండర్స్ డే పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. అయితే తను ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకుని రెడీ అవుతుంది. కానీ డీమార్క్ మాత్రం ఆ ఫ్రాక్ ఇష్టం లేదు, నువ్వు బ్లూ వేసుకోమంటాడు. క్యార్లిన్ మాత్రం నాకు బ్లూ అంటే ఇష్టం లేదు, ఎల్లోనే వేసుకుంటానంటుంది. డీమాను తన కళ్ళల్లోకి చూసి తన మాట వినేలాగా చేసుకుంటాడు. అయితే క్యార్లిన్ నేను వ్యాంపైర్గా మారిపోతానా అని అడుగుతుంది. దానికి డీమాను లేదు అప్పుడే కాదులే, దానికి చాలా ప్రాసెస్ ఉంది, టైం కూడా పడుతుంది అని చెప్తాడు. తరువాత క్యార్లిన్ నువ్వు నన్ను చంపేస్తావా అని అడుగుతుంది డీమాన్ని. అయితే డీమాన్ మాత్రం లేదు, నువ్వు నాకు కొన్ని పనులు చేసి పెట్టాలి, తర్వాత నేను నీ గురించి ఆలోచిస్తాను అని అంటాడు. అయితే డీమాన్ ప్లాన్ ఏంటంటే ఎలీనాని అండ్ స్టీఫెన్ని విడదీయడానికి క్యార్లిన్ సహాయం తీసుకుందామని అనుకుంటాడు. టైలర్ వాళ్ళ మమ్మీ డాడీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక రెస్టారెంట్లో. అయితే ఆ రెస్టారెంట్లో సర్వింగ్ చేసేది విక్కీ. అయితే విక్కీని చూసి టైలర్ వాళ్ళ డాడీ హాయ్ చెప్తాడు. అయితే టైలర్ మాత్రం విక్కీకి వెళ్ళే చూడడు అండ్ తనతో మాట్లాడడు. విక్కీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత టైలర్ తన దగ్గరకు వచ్చి సారీ చెప్పి తనని ఫౌండర్స్ డే పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. అయితే విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా జెర్మీ చూస్తూ ఉంటాడు. తరువాత జెర్మీ విక్కీ దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా రాంగ్ డెసిషనే తీసుకుంటున్నావు, ఇంకా రాంగ్ వ్యక్తిని నువ్వు చూస్ చేసుకున్నావు అని చెప్తాడు. అయితే విక్కీ మాత్రం జెర్మీ మాటలు ఏం పట్టించుకోదు. బోనీ అండ్ క్యారలిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బోనీ వార్నింగ్ ఇస్తుంది క్యారలిన్కి, నువ్వు డిమాన్తో ఉండకు, తను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అంటుంది. కానీ క్యారలిన్ మాత్రం తను చాలా మంచివాడు, తనేం ప్రమాదకరమైన వ్యక్తి కాదు అని చెప్తుంది. తరువాత నీకు ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని ఎలీనాతో చెప్పొద్దు అని అంటుంది. బోని అదేంటి అని అడుగుతుంది. అయితే క్యార్లిన్ అసలు క్యాథరిన్ని స్టీఫెన్ అండ్ డీమాన్ ఇద్దరూ లవ్ చేశారు. కానీ క్యాథరిన్ మాత్రం డీమాన్నే చూస్ చేసుకుంది. ఆ విషయం స్టీఫెన్కి నచ్చలేదు. అయితే వాళ్ళిద్దరిని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అండ్ డీమాన్కి వ్యతిరేకంగా క్యాథరిన్ని మ్యానిపులేట్ చేశాడు అని చెప్తుంది. అయితే ఈ విషయం ఎలీనాకి చెప్పొద్దని చెప్తుంది. బోనీ స్టీఫెన్ వాళ్ళ అంకుల్
హాల్లోకి వెళ్తాడు. అయితే అక్కడ డీమాన్ కనిపిస్తాడు. డీమాన్‌ని చూసి స్టీఫెన్ వాళ్ళ అంకులు "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎప్పుడు తిరిగి వెళ్తావు?" అని అడుగుతాడు. అయితే దానికి డీమాన్‌కి చాలా కోపం వచ్చి వాళ్ళ అంకుల్ మెడ పట్టుకుంటాడు. పట్టుకొని "మీరు నన్ను అడిగే స్టేజ్‌లో లేరు. సో, కాబట్టి ఇక నుంచి మీరు నాకు వార్నింగ్ ఇవ్వడం గానీ, నన్ను ఏదైనా అడిగే ప్రయత్నం చెయ్యకండి. అదే మీకు మంచిది" అని అంటూ ఉంటాడు. అయితే అంతలో అక్కడికి స్టీఫెన్ వస్తాడు. "ఏం జరుగుతుంది ఇక్కడ?" అని అడుగుతాడు. అయితే డీమాన్ మాత్రం "ఏమీ లేదు. చిన్న ఫ్యామిలీ మీటింగ్ లాంటిది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత స్టీఫెన్ వాళ్ళ అంకుల్ దగ్గరికి వచ్చి "మీరు బానే ఉన్నారా?" అని అడుగుతాడు. అయితే వాళ్ళ అంకులు "మీరిద్దరు అసలు ఎందుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఎంతమంది చావులు చూడాలనుకుంటున్నారు? ఇంకెంతమందిని చంపుతారు?" అని అడుగుతాడు. అయితే స్టీఫెన్ "నేనేం చెయ్యడం లేదు. మా అన్నయ్యే ఇదంతా చేసేది. కానీ వాడిని ఎదిరించే శక్తి నా దగ్గర లేదు" అని చెప్తాడు. దానికి వర్వెన్ అనే ఒక మూలిక కావాలి. అదైతేనే మా అన్నయ్య పవర్స్‌ని తగ్గించగలదు అని చెప్తాడు. అయితే నా దగ్గర కొంచెం ఉంటే అది నేను ఎలీనా లాకెట్‌లో పెట్టి తనకిచ్చాను అని చెప్తాడు. అయితే వాళ్ళ అంకుల్ దానికి "నువ్వు నాతో పాటు రా" అని చెప్పి తనని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. అయితే అక్కడ చాలా వర్వెన్ ప్లాంట్స్ ఉంటాయి. "ఇవన్నీ నేను ఇక్కడ పెంచుతున్నాను చాలా కాలం నుంచి. దయచేసి మీ అన్నయ్య డీమాన్‌కి ఈ విషయం తెలియనివ్వకు" అని అంటాడు. అయితే దానికి స్టీఫెన్ "మరి మీరు నాకెందుకు చెప్పారు?" అని అడుగుతాడు. దానికి వాళ్ళ అంకులు "నేను నిన్ను నమ్ముతున్నాను. అందుకే నీకు ఈ విషయం చెప్పాను" అని అంటాడు. తరువాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జెర్మీ వాళ్ళ ఇంటికి టైలర్ వస్తాడు. అయితే జెర్మీ "ఎందుకు వచ్చావంటే" "నేను నీకోసం రాలేదు. మా మమ్మీ డ్యాడీ పంపించారు నన్నిక్కడికి. ఫౌండర్స్ డే పార్టీకి మీ ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళడానికి వచ్చాను" అని అంటాడు. అయితే వెంటనే ఎలీనా వచ్చి "నేను ఆల్రెడీ మా మమ్మీ డ్యాడీ వస్తువులన్నీ ప్యాక్ చేశాను తీసుకోమని" ఇస్తుంది. అయితే ఫౌండర్స్ డే పార్టీలో ఇన్వైట్ చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసి అక్కడ డిస్‌ప్లే చేస్తారు. అయితే అవి తీసుకువెళ్ళడానికే టైలర్ అక్కడికి వస్తాడు. అయితే తను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి విక్కీ జోలికి రాకు అని జెర్మీకి మళ్ళీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎలీనా అండ్ బోనీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఫౌండర్స్ డే పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. అయితే బోనీ తనకి క్యారలిన్ చెప్పిన విషయాలన్నీ ఎలీనాతో అంటుంది. అదేంటంటే క్యాథరిన్‌ని ఇద్దరు లవ్ చేస్తారని డీమాన్ అండ్ స్టీఫెన్. కానీ క్యాథరిన్ మాత్రం డీమాన్‌నే చూజ్ చేసుకుందని, తను స్టీఫెన్‌ని వద్దనుకుందని చెప్తుంది. అయితే ఎలీనా మాత్రం స్టీఫెన్ చాలా మంచివాడని, తను అలాంటి వాడు కాదని చెప్పి బోనీతో ఆర్గ్యూ చేస్తుంది. బోనీ "సరే ఇంక నీ ఇష్టం" అని చెప్పి వాళ్ళిద్దరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. ఎలీనాకి ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరంటే టైలర్ వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. అయితే తను చెప్తుంది, "మీ మమ్మీ వస్తువుల్లో నుంచి ఒక పాకెట్ వాచ్ మిస్ అయింది. మీ దగ్గర ఉండుంటుంది" అని అంటుంది. అయితే ఎలీనా "లేదు, నేను అన్నీ ప్యాక్ చేసి పంపించాను. సరే ఒకవేళ ఉంటే నేను వెతికి తీసుకొని పార్టీకి వస్తాను" అని చెప్తుంది. అయితే ఎలీనాకి వెంటనే పాకెట్ వాచ్ ఎవరు తీశారో అర్థమవుతుంది. తను జెర్మీ దగ్గరకు వస్తుంది. వచ్చి పాకెట్ వాచ్ ఇవ్వమని అడుగుతుంది. అయితే జెర్మీ మాత్రం "అది నేను ఎందుకు ఇవ్వాలి? అది మన ఫ్యామిలీలో అందరి మగవాళ్ళకి వస్తుంది. సో, కాబట్టి అందరి తర్వాత నేను ఉన్నాను కాబట్టి అది నాకొచ్చింది. నేనివ్వను" అని అంటాడు. అయితే ఎలీనా మాత్రం "అది మనం ఫౌండర్స్ డే పార్టీలో ఇద్దామని అనుకున్నాం కదా! ఇవ్వమంటుంది." తర్వాత జెర్మీ దాన్ని తీసి ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు ఎలీనాని. డీమాను ఫౌండర్స్ డే పార్టీకి రెడీ అవుతూ ఉంటాడు. అయితే స్టీఫెను ఒక గ్లాస్‌లో వైన్ పోసి తనకిస్తాడు. అయితే డీమాను తాగబోయి దాన్ని కింద పారబోసేస్తాడు. ఎందుకంటే దానిలో వరవైన్ కలుపుతాడు స్టీఫెన్. అది డీమాన్‌కి అర్థమైపోతుంది. "చాలా బాగా ప్రయత్నించావు. ఈసారి సక్సెస్ అవుద్దేమోలే. ప్రస్తుతానికైతే ఫెయిల్ అయిపోయింది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫౌండర్స్ డే పార్టీ స్టార్ట్ అవుతుంది. అయితే అక్కడ ఇన్వైట్ చేసేది టైలర్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ. అయితే వాళ్ళ డ్యాడీ ఆ సిటీకే మేయర్. సో, కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళిద్దరు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి విక్కీ వెళ్తుంది. అది టైలర్ చూస్తాడు. చూసి తనని పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా వాళ్ళ మమ్మీ గమనిస్తూ ఉంటుంది. కానీ ఏమీ మాట్లాడదు. స్టీఫెన్ వాళ్ళ అంకులు స్టీఫెన్‌ని అడుగుతాడు. డీమాన్‌కి వర్వైన్ ఇవ్వడం ఫెయిల్ అయింది కదా అని. అయితే స్టీఫెన్ అవునని చెప్తాడు. నాకు తెలుసు తను పసిగట్టేస్తాడని. కాబట్టి నేను డబుల్ డోస్ ప్రిపేర్ చేశాను. ఇది తీసుకొని వెళ్ళు అనని ఒక చిన్న బాటిల్ ఇస్తాడు. అది తీసుకొని స్టీఫెన్ అక్కడి నుంచి ఫౌండర్స్ డే పార్టీకి వెళ్తాడు. ఎలీనా తన ఫౌండర్స్ డే పార్టీకి రెడీ అయిన తర్వాత బాగా ఆలోచిస్తుంది. ఆలోచించి ఆ పాకెట్ వాచ్ తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడైన జెర్మీకి ఇస్తుంది. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జెర్మీ ఆ పాకెట్ వాచ్‌ని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు.
ఫౌండర్స్ డే పార్టీ స్టార్ట్ అవుతుంది. అయితే క్యారలిన్ డీమాన్‌ని తీసుకొని వెళ్తుంది. అండ్ వాళ్ళిద్దరిని టైలర్ వాళ్ళ మమ్మీ లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అయితే క్యారలిన్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీని చూస్తుంది. డీమాన్‌తో ఇక్కడే ఉండు అని చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. అయితే క్యారలిన్ వాళ్ళ మమ్మీ పోలీస్ ఆఫీసర్. తను అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారలిన్ వాళ్ళ మమ్మీ ఎవరు నీ బాయ్ ఫ్రెండా? తను చాలా ఏజ్ ఎక్కువలా కనిపిస్తున్నాడు అని అంటుంది. కానీ క్యారలిన్ మాత్రం తను చాలా మంచివాడని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఎలీనా, స్టీఫెన్ కూడా వస్తారు పార్టీకి. టైలర్ వాళ్ళ డ్యాడీ వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళిద్దరు లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు. ఆ పార్టీలో ఎలీనా వాళ్ళ ఆంటీ జెన్నీ కూడా ఉంటుంది. అయితే తనని న్యూస్ రిపోర్టర్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన లోగాన్ చూస్తాడు. అండ్ లోగాన్ జెన్నీ దగ్గరికి వచ్చి బాగున్నావా అని అడుగుతాడు. అయితే తనని అవాయిడ్ చేయడానికి జెన్నీ చూస్తుంది. కానీ తన మాత్రం నాకు ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా అని జెన్నీని అడుగుతాడు. జెన్నీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ చాలా వస్తువులు డిస్ప్లే చేసి ఉంటాయి. అవి యాంటిక్ పీసెస్. ఎలీనా అండ్ స్టీఫెన్ వస్తువులను చూస్తూ ఉంటారు. అయితే ఎలీనా వాళ్ళ పేరెంట్స్ వస్తువులు కూడా అక్కడ ఉంటాయి. వాళ్ళిద్దరూ చూస్తుండగా అక్కడ ఒరిజినల్ గెస్ట్ రిజిస్టర్ ఉంటుంది. అయితే దానిలో పేర్లు ఎలీనా చదువుతూ ఉంటుంది. స్టీఫెన్ వద్దు అంటాడు. కానీ దానిలో డీమాన్ అండ్ స్టీఫెన్ పేర్లు కూడా ఉంటాయి. వీళ్ళెవరు అని అడుగుతుంది ఎలీనా. అయితే స్టీఫెన్ ఏం మాట్లాడడు. అంతలోకి అక్కడికి డీమాన్ వచ్చి వాళ్ళు మా పూర్వీకులు, వాళ్ళ పేర్లు కూడా డీమాన్ అండ్ స్టీఫెనే అని అంటాడు. అయితే వెంటనే స్టీఫెను తనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని అంటాడు. కానీ ఎలీనా మాత్రం లేదు, నాకు మీ ఫ్యామిలీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది, చెప్పండి అని అడుగుతుంది. క్యారలిన్ స్టీఫెన్ని తనతో డాన్స్ చేయడానికి రమ్మంటుంది. అయితే స్టీఫెన్ అండ్ క్యారలిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇదంతా డీమాన్ ప్లాన్. తనే క్యారలిన్తో స్టీఫెన్ని తీసుకువెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే తను ఎలీనాతో మాట్లాడే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎలీనాతో మాట్లాడుతూ ఉంటాడు. తనకి సారీ చెప్తాడు. ఎందుకంటే తన కార్ దగ్గర బిహేవియర్ ఎలీనాకి నచ్చదు. కాబట్టి తను ఇంకొక విషయం చెప్తాడు. ఇదంతా మా పూర్వీకుల దగ్గర నుండి వస్తుంది. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడడం అని చెప్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ స్టీఫెన్ క్యారలిన్ని అడుగుతాడు. నిన్ను డీమోనే కదా నన్ను డాన్స్ చేయడానికి తీసుకువెళ్ళమని చెప్పింది అని అడుగుతాడు. అయితే దానికి క్యారలిన్ అదేం కాదు, నేనే నీతో డాన్స్ చేయాలనుకున్నాను అని చెప్తూ ఉంటుంది. స్టీఫెను క్యారలిన్కి ఒక డ్రింక్ తీసుకొచ్చి ఇస్తాడు. అయితే డ్రింక్ తాగుతూ క్యారలిన్ మా మమ్మీకి చెప్పకు అని చెప్పి తాగుతూ ఉంటుంది. విక్కీ అండ్ టైలరు ఇద్దరు కూర్చుని ఉంటారు. అయితే విక్కీ అక్కడ పార్టీ జరుగుతుంటే మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, పద పార్టీకి వెళ్దాం అంటుంది. అయితే టైలర్ మాత్రం వద్దు, మా మమ్మీ వాళ్ళు చూస్తే ఊరుకోరు అని అంటాడు. అయితే విక్కీ తనతో గొడవ పడుతుంది. తర్వాత తను వెళ్ళిపోదాం అనుకుంటుంది. అంతలోనే అక్కడికి టైలర్ వాళ్ళ మమ్మీ వస్తుంది. టైలర్ వాళ్ళ మమ్మీ వచ్చి విక్కీతో నా కొడుకు ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశాడా, తన తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటుంది. అయితే విక్కీ మాత్రం లేదు మేడం, నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, తనకి గుడ్ నైట్ చెప్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా టైలర్ వాళ్ళ మమ్మీ చూసావా నువ్వు ఎలాంటి చెత్తను తీసుకొచ్చావో పార్టీకి అని చెప్పి టైలర్ని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది టైలర్ వాళ్ళ మమ్మీ. ఎలీనా అండ్ డీమాన్ దగ్గరికి క్యారలిన్ అండ్ స్టీఫెన్ వచ్చేస్తారు. అయితే ఎలీనా స్టీఫెన్ని ఇంకా నువ్వు డాన్స్ చేయగలవా అని అడుగుతుంది. అయితే స్టీఫెన్ తప్పకుండా అని చెప్పి వాళ్ళిద్దరు డాన్స్ చేయడానికి వెళ్తారు. అది చూసిన క్యారలిన్ వాళ్ళిద్దరి జంట చాలా బాగుంది కదా అని డీమాన్తో అంటుంది. డీమాన్ నోరు మూసుకో, నువ్వేం మాట్లాడకు అని అంటాడు. లోగాను మళ్ళీ జెన్నీ వెంట పడతాడు. అయితే తనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వమని తన లంచ్కి పిలుస్తాడు. అయితే జెన్నీ కూడా తనకొక ఛాన్స్ ఇద్దామని చెప్పి లంచ్కి వస్తానని చెప్తుంది. అండ్ కాల్ చేయమని కూడా చెప్తుంది. స్టీఫెన్ అండ్ ఎలీనా ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఎలీనా స్టీఫెన్ని అడుగుతుంది ఇంకా మీ ఫ్యామిలీ గురించి, క్యాథరిన్ గురించి చెప్పమని. అయితే స్టీఫెన్ ఏం చెప్పాడు నీకు డీమాన్, ఏం అడగమని చెప్పాడు నన్ను అని అడుగుతాడు. అయితే దానికి ఎలీనా తనేం చెప్పలేదు, నేను నీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పు అని అంటుంది. అయితే స్టీఫెన్ మాత్రం వద్దు, గతం గురించి క్యాథరిన్ గురించి నువ్వు మర్చిపోవటమే మంచిది, సో కాబట్టి మనం గతంలోకి వెళ్ళవద్దు అని అంటాడు. అయితే ఎలీనాకి మాత్రం చాలా కోపం వస్తుంది. అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఎలీనా బోనీ దగ్గరకు వస్తుంది. వచ్చి స్టీఫెన్ గురించి చెప్తుంది. అయితే స్టీఫెన్ ఏమడిగినా చెప్పడం లేదని, తనకు చాలా సీక్రెట్స్ ఉన్నాయని, తన గతం గురించి తనకు తెలుసుకోవాలని ఉందని, కానీ స్టీఫెన్ తనకేం చెప్పడం లేదని బోనీతో అంటూ ఉంటుంది. అయితే అక్కడికి టైలర్ వాళ్ళ మమ్మీ వస్తుంది. తను వచ్చి ఎలీనాని పాకెట్ వాచ్ గురించి అడుగుతుంది.
అయితే ఎలీనా మాత్రం పాకెట్ వాచ్ మా మమ్మీ ప్యాకింగ్‌లోనే ఉండాలి. మీకు పంపించాననే అనుకుంటున్నాను. లేకపోతే నేను మళ్ళీ ఒకసారి వెతికి తీసుకువస్తాను అని చెప్తుంది. అయితే టైలర్ వాళ్ళ మమ్మీ, సరే నువ్వు మళ్ళీ వెతికి ఒకసారి చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాను క్యారల్‌ని తీసుకొని ఒక రూమ్‌కి వెళ్తాడు. అయితే తను ఒక బాక్స్‌లో ఒక వజ్రాన్ని తీస్తాడు. అయితే క్యారలిన్, "ఈ వజ్రం ఇక్కడుందని నీకెలా తెలుసు?" అని అడుగుతుంది. అయితే డీమాను, "నేనే కొన్నాళ్ళ క్రితం ఇది ఇక్కడ పెట్టాను. ఇది నాదే" అని అంటాడు. అయితే క్యారలిన్ మాత్రం, "లేదు నువ్వు దొంగతనం చేస్తున్నావు అక్కడ పెట్టేయమంటుంది." అయితే డీమాన్ మాత్రం, "ఇది నాదే నేనెందుకు దొంగిలిస్తానని" చెప్పి అక్కడి నుంచి క్యారలిన్ తీసుకుని వెళ్ళిపోతాడు. బోని తనకున్న పవర్స్‌ని టెస్ట్ చేయాలనుకుంటుంది. అయితే అక్కడున్న క్యాండిల్స్‌ని అదే పనిగా చూస్తూ ఉంటుంది. తరువాత ఆ క్యాండిల్స్ అన్నీ వెలుగుతాయి. అయితే తనకర్థమవుతుంది తన దగ్గర క్యాండిల్స్ వెలిగించే పవర్ ఉందని. క్యారలిన్ రెస్ట్ రూమ్‌లో ఉంటుంది. అయితే ఎలీనా అక్కడికి వెళ్ళి క్యారలిన్ మెడ మీద అండ్ తన ఒళ్ళంతా ఉన్న గాయాలను చూస్తుంది. ఇదంతా డీమోనే చేస్తున్నాడా? డీమోనే నిన్ను బాధపెడుతున్నాడా? అని అడుగుతుంది. అయితే క్యారలిన్ మాత్రం, లేదు డీమోన్ ఏం కావాలని చేయడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా బయటకు వచ్చి డీమాన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఇంకొకసారి నువ్వు గనక క్యారలిన్ని బాధ పెడితే నేను వాళ్ళ మమ్మీకి చెప్పేస్తా. వాళ్ళ మమ్మీ ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తన మీద గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలీనా. అయితే డీమాన్‌కి చాలా కోపం వచ్చి క్యారలిన్ వైపుగా వెళ్తూ ఉంటాడు. ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వస్తుంది. వచ్చి క్యారలిన్ని డీమాన్ హర్ట్ చేశాడని, తన ఒళ్ళంతా చాలా గాయాలు ఉన్నాయని అంటుంది. అయితే అది స్టీఫెన్‌కి అంత ఆశ్చర్యంగా అనిపించదు. ఎలీనా, ఏంటి నీకు ఆశ్చర్యంగా లేదా? ఇదంతా నీకు ముందే తెలుసా? ఏం జరుగుతుందని అడుగుతుంది. అయితే స్టీఫెన్ మాత్రం, అదంతా చాలా పెద్ద కథ. అది నువ్వు అర్థం చేసుకోలేవు అని అంటూ ఉంటాడు. అండ్ తన పక్క తిరిగి చూస్తే అక్కడ డీమాను క్యారలిన్ని లాక్కుని వెళ్తూ ఉంటాడు. అది చూసి స్టీఫెన్, నేను మళ్ళీ వస్తానని చెప్పి ఎలీనా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ జెర్మీ దగ్గరకు వస్తుంది. వచ్చి తనకి సారీ చెప్తుంది. అవును, టైలర్ నాకు కరెక్ట్ కాదు. నువ్వు చెప్పిందే నిజం అని అంటుంది. తరువాత జెర్మీ తనని లోపలికి రమ్మంటాడు. ఇంకా జెర్మీ విక్కీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటాడు. డీమాను క్యారలిన్ని లాక్కు వచ్చి, నువ్వు ఏం చెప్పావు ఎలీనాకి అని అడుగుతాడు. అయితే ఎలీనాకి నేనేం చెప్పలేదు. తనే నా ఒంటి మీద ఉన్న గాయాలను చూసింది. అండ్ డీమాన్ కావాలని నన్ను హర్ట్ చేయలేదని కూడా నేను తనతో చెప్పాను. కాబట్టి నా తప్పేం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే డీమాన్ మాత్రం తనని అటాక్ చేస్తాడు. అండ్ క్యారలిన్ కింద పడిపోతుంది. డీమాన్ కూడా కింద పడిపోతాడు. ఎందుకంటే క్యారలిన్ బాడీలో వర్వేన్ ఉంటుంది. స్టీఫెన్ తనకిచ్చిన డ్రింక్‌లో వర్వేన్ కలిపి ఇస్తాడు. ఆ పవర్‌తోనే డీమాను కింద పడిపోతాడు. అయితే అక్కడికి స్టీఫెన్ వస్తాడు. వచ్చి క్యారలిన్ని చూసి డీమాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత క్యారలిన్ కళ్ళు తెరిచి చూస్తుంది. అయితే అక్కడ డీమాన్ కనిపించడు. తన దగ్గరకు ఎలీనా వస్తుంది. అయితే తనను చూసి చాలా భయపడిపోయి ఎలీనాను హగ్ చేసుకుంటుంది క్యారలిన్. స్టీఫెన్ డీమాను తీసుకువెళ్ళి వర్వేన్ తోటలో పడేస్తాడు. అండ్ తనని బయట నుంచి లాక్ చేసేస్తాడు కూడా. తరువాత డీమోన్‌తో, "నువ్విక్కడే ఉండు. ఇంకా రోజు రోజుకి వీక్ అయిపోయి నీలో ఉన్న ఆ వ్యాంపైర్ చనిపోతాడు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్టీఫెను. ఫౌండర్స్ డే పార్టీలో రిపోర్టర్ లోగాను, క్యారలిన్ వాళ్ళ మమ్మీ, ఇంకా టైలర్ వాళ్ళ మమ్మీ డాడీ నలుగురు సీక్రెట్‌గా మీటింగ్ వేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఎలీనా వాళ్ళ మమ్మీ పాకెట్ వాచ్ కావాలి. అయితే వాళ్ళు దాన్ని ఎలాగైనా తీసుకురావాలని అనుకుంటారు. అయితే ఆ బాధ్యత లోగాన్ అండ్ క్యారలిన్ వాళ్ళ మమ్మీ తీసుకుంటారు. ఇక్కడితో ఎపిసోడ్ 4 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 5 చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చేయడానికి ట్రై చేస్తాను.